వైఎస్ఆర్ కడప జిల్లా పురమామిల్లలో మోంత తుఫాను ప్రభావం వల్ల నీటి పొనికిన పంట పొలాలను సిపిఐ బృందం పరిశీలించింది. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని సిపిఐ ఏరియా కార్యదర్శి మస్తాన్, మండల కార్యదర్శి రవికుమార్ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం రైతుల ఇబ్బందులను గుర్తించాలని అన్నారు. అలాగే సావిశెట్టిపల్లె గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన 42 కుటుంబాలు ఇళ్లు కూలిపోవడంతో జరిగిందని తెలిపారు. వారికి ఇండ్లు కట్టించాలని విజ్ఞప్తి చేశారు. కోటూరు మండలాలలో అన్ని మండలాల్లో పర్యవేక్షణ చేసి మొత్తం అందరికీ కూడా రైతులకు న్యాయం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బద్వేలు ఏరియా పరిషత్ సమితి పక్షాన తెలియజేస్తున్నాం. పెద్ద చెరువు కింద దాదాపు 300 ఎకరాలు వరి పంట ఈ విధంగా నీట మునిగి ఎక్కడ పంట అక్కడే నేలమట్టమైపోయే విధంగా వరి పంట రైతులు మొత్తం పూర్తిగా నాశనమయ్యే విధంగా ఈ విధంగా దెబ్బతినిపోయింది. దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వము వరి పంట రైతులను ఎంతమంది నష్టపోయినా అంతమంది కూడా మొత్తం పూర్తిగా విచారం చేసి ఎన్ని ఎకరాలు నష్టమైందో సచివాలయ సిబ్బంది ఇక్కడికి వచ్చి మొత్తం అంతా పరిశీలన చేసి ఎంతమంది రైతులు నష్టపోయారు వాళ్ళందరూ కూడా ప్రతి ఎకరాకు 40,000 రూపాయలు అంతన ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీకి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే సచివాలయం సిబ్బంది పూర్వాల మండలంలో ఉన్న ఏ ఒక్క ఎకరా కూడా మొత్తం ఈ క్రాసు అక్కడక్కడ ఎకరా అరెకర తప్ప ఎక్కడే కానీ ఈ క్రాస్ చేయలేదు. ఇప్పుడు మరి పంట నష్టం వాటిల్లిందంటే మరి వీళ్ళకి ఏ విధంగా డబ్బులు వస్తుందో ఒకరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి అటు కలెక్టరు, జాయింట్ కలెక్టరు, బద్వేలు ఆర్టీఓ, పూర్వల ఎంఆర్ఓ అందరూ కూడా మొత్తం ఆయా మండలాలలో ఇవ్వకుండా కలతపాడు కానీ ఇవ్వకుండా కాశీనాయం కానీ బీకోట పెద్ద చెరువు కింద అయితే ఒకటే అడుగుతా ఉన్నాము. చెరువు కింద 300 ఎకరాలు మరి రైతులు వడ్డీకో లేకపోతే ఎక్కడో అప్పు తీసుకొని వచ్చి మరి ఎకరాకు మరి 20,000, 30,000 రూపాయలు పెట్టి వరి పంట పూర్తిగా మరి చేతికొచ్చిన పరిస్థితి దాకా తీసుకొని వచ్చినప్పుడు నిన్న కురిసినటువంటి మరి మంతా తుఫాను వర్షాల వల్ల భయంకరమైన పరిస్థితి ఇప్పుడు ఈ వరి పంట చూస్తా ఉన్నాము. పూర్తిగా మునిగిపోయింది. కనీసం రైతు ఎంత ఆవేదన, ఎంత దుఃఖము, ఎంత బాధపడుతున్నాడో ఒకసారి అధికారులు చూడాలని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు మరి కూటమి ప్రభుత్వం రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు, రైతులు మేము ఆదుకుంటామని ఒక పక్క చెబుతూ ఇప్పటికీ మరి అధికారులు గాని లేకపోతే సచివాలయ సిబ్బంది గాని ఏమాత్రము మరి ఇక్కడ